వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ మిక్చర్ తయారు చేసుకుందాం. కాన్ఫిక్స్ మిక్సర్ చేసుకుందాము. ఇది కాన్ఫిక్స్, ఇది వరిపిండి, కప్పున్నర వరిపిండి, కప్పు ఏపుడు శనగపప్పు పిండి, ఏపుడు శనగపప్పు, పుట్నాల పప్పు మిక్సీ పట్టాను. ఇది కప్పున్నర, అది కప్పు వేరుశనగ గుళ్ళు. ఈ రెండు పిండిలు ఇప్పుడు కలుపుకుందాము. పిండి కలిపేసుకుందాం. ఇది కొంచెం కారపూస, కొంచెం ఆకుపక్కడీలు నూనెలో వేపుకుందాం. అప్పుడు మిక్చర్లో కలుపుకుందాం. ముందు కారపూస ఆకుపక్కడీలు వేపుకున్నాక అప్పుడు కాన్ఫిక్స్ వేపుకుందాం. తగినంత సాల్ట్ వేసాను. పిండి నీళ్ళు పోసి గట్టిగా కలపాలి. ఆయిల్ కాగుతుంది. పిండి కలిపేసాను. ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఆకుపక్కడీలు దేవుకుందాం. ముందు చట్రం పెట్టాను. వేడి ఎక్కువ వస్తుంది అనుకున్నప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టుకుంటే స్టవ్, మళ్ళీ దూసేసుకున్నాక ఆకుపక్కడీలు మళ్ళీ ఐలో పెట్టుకోవచ్చు. వేగిపోతున్నాయి. ఇంకోసారి వేగాక తీసేసుకుందాం. చట్రంతో తీసేసుకుందాం. జల్లి బుట్టలోకి తీసుకుంటే నూనె వాడిపోతుంది. వేగిపోయినాయి, తీసేసుకుందాం. ఇవి ఎప్పుడు శనగపప్పు కదా, తెల్లగానే కనిపిస్తాయి. కాకపోతే వేగిపోయినాయి, సౌండ్ ఆగిపోతే వేగిపోయినట్లే. ఆకుకూరలు బాక్స్లో వేసేసుకుందాం. ఇందులోకి మళ్ళీ కారపూస తీసుకుందాం. ఇప్పుడు కారపూస దేవుకుందాం. ఆకుపక్కడీలు అయిపోయినాయి. ఇది కారపూస చట్రం. కారపూస దీంట్లో కారపూస వేగుతుంది. ఒకసారి కదుపుకున్నాం. ఇవి కూడా తెల్లగానే ఉంటాయి. వేగిపోగానే తీసేసుకుందాం. అయిపోయినాయి, తీసేసుకుందాం. ఎర్రగా రావు, ఎప్పుడు శనగపప్పు కదా, అలాగే ఉంటాయి. తీసేసుకుందాం జల్లి బుట్టలోకి. వేసుకుందాం ఆయిల్లో. ఆయిల్ బాగా వేడిస్తే బాగా పొంగుతాయి. బాగా మరిగి అట్లే వేసుకోవాలి. దీనికి వీట్ ఎక్కువ ఉండాలి. తీసేసుకున్నాం. ఆయిల్ కాగిపోతుంది. కాన్ఫిక్స్ వేసుకున్నాం. కొద్దిగా వేసుకున్నాం. కొంచెం అయితే పొంగుతాయి. నూనె బాగా కాగితే కాన్ఫిక్స్ బాగా పొంగుతాయి. వేగిపోయి తీసేస్తాను. కాన్ఫిక్స్ వేపటం అయిపోయింది. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు వేపుకున్నాం. వేరుశనగ గుళ్ళు దోరగా వేగాలి. దోరగా వేగాక తీసుకున్నాం. వేరుశనగ గుళ్ళు వేగిపోయినాయి.
పక్కకు లాగేసుకుని ఎల్లుల్లిపాయ రేకలు కూడా వేసేసుకున్నాం. నా దగ్గర కరివేపాకు లేదు. కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నాకు కరివేపాకు అందుబాటులో లేదు. వేగిపోయిన వేరుశనగగుళ్ళు ఎల్లుల్లిపాయని స్టవ్ ఆపేసాను. ఆకుపక్కూడీలు వేసేస్తున్నాను. ఇందులో కారపూస కూడా వేసేస్తున్నాను. అలాగే కాన్ఫ్లిక్స్ కూడా వేసేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు 3 కలిపేసాను. ఇందులో వేసి కలుపుకుందాం. కావాలంటే కొద్దిగా మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. నేను చిన్నపిల్లలకని మసాలా వేయటం లేదు. కొద్దిగా కారం, కొంచెం ఉప్పు, పసుపు వేసాను. అన్నీ మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇవి కూడా వేసేస్తున్నాను. అన్నీ వేసేసి ఉప్పు, కారం పట్టి వరకు కలపాలి. ఈ ఖాళీ గిన్నెలో వేసి కలుపుతాను మొత్తం. కొంచెం కారం వేసి కలుపుతున్నాను. పిల్లలకి ఇదిగా తీసేసాను బాక్స్లోకి. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే పెద్దవాళ్ళకి బాగుంటాయి. పిల్లలు అంత కారం తినలేరు కదా. వేడి మీద కలిపేసుకుంటే కారం బాగా పడుతుంది. చిప్స్ రెడీ అయిపోయినాయి. ఇందులో ఫుడ్ కలర్ వాడలేదు. పిల్లలకి చాలా మంచిది ఇవి. పెద్దవాళ్ళకని కారం ఎక్కువ వేసాను. ఎక్కువ కారం కావాలి, మసాలా పొడి వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.